पुस्तक को दूसरा चैप्टर को रिकॉर्डिंग दूसरा चैप्टर को हम 3 भाग करेंगे. ఈ రూతు గ్రంథములోని 2వ అధ్యాయాన్ని 3 భాగాలుగా చేద్దాం. पहला भाग 1 से लेकर 10 तक, మొదటి భాగము 1 నుండి 10 వచనం వరకు, 11 से लेकर 10 तक, 18 तक, 11 నుండి 18 వరకు రెండవ భాగము, 19 से लेकर 23 तक, 19 నుండి 23 వరకు మూడవ భాగం. पहला भाग में మొదటి భాగంలో मैं पहले ही सुना था, बोयाजू यीशु का स्थान में है, रूत एक पापी का स्थान में है, नयोमी एक कलीसिया के स्थान में. మనం ముందు దినాన్ని విన్నాము, బోయాజు యేసుక్రీస్తు స్థానములోను, రూతు ఏమో పాపి స్థానములోను, నయోమి ఏమో ఆ సంఘం అనే స్థానములోను ఉన్నది అన్నట్లు. यहाँ ये 3 पात्र ఈ యొక్క 3 పాత్రలు एक కూడా मसीहा का जीवन को दर्शाता है. ఒక క్రైస్తవ జీవితాన్ని చూపిస్తున్నాయి. किसमें हम हैं? ఇందులో మనం ఉన్నాం. बोयाज के स्थान में हम हैं, బోయాజు స్థానంలో మనం ఉన్నాం, रूतु का स्थान में हम हैं, రూతు స్థానంలో మనం ఉన్నాం, नयोमी के स्थान में हम हैं. నయోమి స్థానంలో కూడా ఉన్నాం. हम दिखता है, మనం కనిపిస్తాం, हम दिखता है. మనం కనిపిస్తున్న ఆ పాత్రలో. कई बार देखो, చాలా సార్లు చూడండి, पिक्चर देख समय रोते हैं. సినిమా చూసేటప్పుడు చాలా మంది ఏడుస్తారు. उस डायरेक्टर प्रोड्यूसर ऐसा क्रिएट करता है ताकि हमारा जीवन उनमें दिखाता है, इस रोल में दिखाता है. ఆ డైరెక్టర్ గాని ఆ ప్రొడ్యూసర్ గాని ఎలా చూపిస్తారంటే మనల్ని దానిలో ముంచే విధంగా మనమే అన్నట్లుగా చూపిస్తాడు. कई बार सोचते हैं हाँ मेरा जीवन ऐसा ही है. చాలా సార్లు అనుకుంటాం నిజంగా నా జీవితం అలాగే ఉంది. कुछ लोगों को फिल्म देख के आया, सच्चीमुच आपका परिवार का कहानी उसमें दिखा दे रहे. కొంతమంది సినిమా చూసి వచ్చి అంటారు, నిజంగా మీ కుటుంబం అక్కడ మేము చూస్తున్నాము అని అంటారు. आपका पूरे परिवार का जो घटना वही उसको दिखा रहा है. అందులో మీ కుటుంబం ఎలా ఉన్నదో మీ కుటుంబంలో జరిగినన్ని కూడా అందులో చూసినట్లుగా ఉంది. आज भी ఏదైనా కూడా ये हमारा जीवन में दर्शाता है. ఇది మన జీవితంలో కనిపిస్తున్నాయి. आइए రండి, यहाँ दूसरा अध्याय 1 में लिखा है, 2వ అధ్యాయం మొదటి వచనం అంటున్నాడు, नयोमी के पति एलीमेलेक के कुल में उसका एक बड़ा धनी कुटुंब था जिसका नाम बोयाज था. నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడు ఉండెను, అతడు చాలా ఆస్తిపరుడు, అతడు ఎలిమెలకు వంశపు వాడై ఉండెను, అతని పేరు బోయాజు. बहुत धन्यवाद, ఎంతో ఆస్తిపరుడు, बहुत धन्यवाद. ఎంతో ఆస్తిపరుడు. एलीमेलेक की कुल में है. ఆయన ఎలిమెలెకు యొక్క వంశపు వాడట. भाई बहनों, సోదరి సహోదరులారా, हमारे पक्ष में कोई अच्छे रिकमेंड करने वाला अच्छे अधिकारी के पास है तो हम क्या सोचेंगे? మనకి తెలిసిన వారు, మన పక్షాన ఉన్నవారు మంచి అధికారి దగ్గర ఉన్నారు అనుకోండి, మనం ఏం చేస్తాం? क्या करें? ఏం చేస్తాం? हमारे यार एक है, మాకు తెలిసిన మనిషి ఒక ఆయన ఉన్నాడు, चिंता मत करो, చింతపడాల్సిన అవసరం లేదు, यूं ही काम हो जाएगा, ఎట్లా చిటికల మీద పని జరిగిపోతుంది, यूं ही काम हो जाएगा, చిటికల మీద పని हमारा జరిగిపోతుంది. जानकारी एक है, మాకు తెలిసిన మనిషి ఉన్నాడు, कोई बात नहीं, పర్వాలేదు, बताओ कोई काम चाहिए बताओ, ఏదైనా పని ఉంటే చెప్పండి कोई काम का मतलब हिम्मत से बता दे. అనేది ఒక ధైర్యంతో మాట్లాడతాం. फिर भाई हम बहनों, సోదరి సహోదరులారా, इसी तरह ఇలాగే एलीमेलेक की कुल में एक अच्छे धनवान है, उसका कुटुंबी में है, उसका नाम है बोयाज. ఎలిమెలకు వంశం వాడు చాలా ఆస్తిపరుడై ఉన్నాడు, అతని పేరు బోయాజు. आज हमारे लिए चिंता का जनक बात नहीं, हमारे लिए निवेदन करने के लिए परमेश्वर पिता से वो दाहिने हाथ में यीशु बैठा. ఈ రోజు కూడా మనం చింతపడాల్సిన పని లేదు. మన పక్షాన విజ్ఞాపన చేయడానికి దేవుని కుడి పార్శ్వన ఒక ఆయన కూర్చుని ఉన్నాడు हमारे लिए మన కోసం. हमें कोई चिंता नहीं करना. మనం ఏ విధంగా చింతపడాల్సిన घर అవసరం से లేదు. बाहर निकले बाहर अंदर आए, ఇంటి నుండి బయటకు వెళ్తున్న, బయట నుండి ఇంట్లోకి हम వస్తున్నా, प्रार्थना करके निकलते हैं, మనం ప్రార్థన చేసి हमारे బయలుదేరుతాం. प्रार्थना यीशु तक पहुंच जाते हैं. మన ప్రార్థన యేసు ప్రభుల ద్వారా वो स्वर्ग में बैठे हैं, ఆయన పరలోకమందు కూర్చుని ఉన్నాడు, पिता के दाहिने हाथ में बैठे हैं. తండ్రి కుడి పార్శ్వన కూర్చుని ఉన్నాడు. पवित्र आत्मा हमारे प्रार्थना को लेके उनको पहुंचा देता है वहां तक. పరిశుద్ధాత్ముడు మన ప్రార్థనను తోడుకెళ్ళి అక్కడ చేరుస్తాడు. इस तरह ఇలాగే हमारे लिए మన एक కోసం निवेदन करता है. ఒక విజ్ఞాపన చేస్తున్నాడు. लिखेगा तो 8 रोमियो 8:37 को लिख सकते हैं आप लोग. మీరు రాసుకోగలిగితే రోమా పత్రిక 8వ అధ్యాయం 34వ వచనం మీరు రాసుకోవచ్చు. हमारे लिए निवेदन करने वाला. మన పక్షాన్ని విజ్ఞాపన फिर भाइयों చేస్తున్నాడు. बहनों, ప్రియ సహోదర पहली సహోదరులారా, भाग మొదటి భాగం 1 से लेकर 10 तक 1 నుండి 10 వరకు यहाँ देखेगा तो ఇక్కడ చూసినట్లయితే बोयाजू अपनी खेत में पहुंच गया करके लिखा है यहाँ. ఇక్కడ బోయాజు తన పొలంలోనికి వెళ్ళినట్లుగా రాయబడి ఉంది. बोयाजू अपनी खेत में पहुंचा है. బోయాజు తన పొలంలోకి వెళ్ళాడట. कहाँ से आया बोयाजू? బోయాజు ఎక్కడి నుండి వచ్చాడు? 1:4 पढ़ लीजिए. 1:4 చూద్దాం. 1:4 पढ़ेंगे. 1:4 बोयाजू बेतलेहम से आकर लवने वालों से कहने लगा.
బోయజు బెత్లెహేం నుండి వచ్చి కోయి వారితో చెప్తున్నాడు. बोयाज कहाँ से आया? బోయజు ఎక్కడి నుండి బెత్లెహేం వచ్చాడు? బెత్లెహేం నుండి. यीशु मसीह कहाँ से आया? యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడి నుంచి? यीशु मसीह का जन्म कहाँ हुआ? యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక ఎక్కడ జరిగింది? बेथलेहम में। బెత్లెహేంలోని. बेथलेहम में हुआ। బెత్లెహేంలోని. पहले हमने बताया మొదటే మేము చెప్పాము बोयाज यीशु मसीह का स्थान में है। బోయజు యేసుక్రీస్తు స్థానంలో अपने చూడొచ్చు. खेत को देखने के लिए आया। తన పొలాన్ని చూడటానికి వచ్చాడు. बेथलेहम से आया। బెత్లెహేం నుండి వచ్చాడు. खेत का मतलब है कलिसिया। సంఘము, పొలం అనగా సంఘము. कलिसिया సంఘము. ये खेत में जो काम करने वालों के पास बोयाज बेथलेहम से आया। ఈ పొలంలో పని చేసే వారి దగ్గరికి బోయజు బెత్లెహేం నుండి వచ్చారు. बाइबल में लिखा जब भी 2 या 3 बैठेगा तो वहां बीच में मैं रहूंगा। బైబిల్లో రాయబడి ఉంది, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామాన్ని కూడుకుంటారు అక్కడ నేను ఉంటాను ध्यान से అని. सुनना। జాగ్రత్తగా వినండి. हमारे पात्र है इसमें, దీనిలో మన రోలు చూస్తున్నాం, हमारा మన कुटुंब పాత్ర, का कहानी है इसमें, మన కుటుంబం యొక్క కథ దీనిలో చూస్తున్నాం. एक एक के लिए है। అది ప్రతి ఒక్కరి एक కోసం. पापी का जीवन इसमें है, ఒక పాపి జీవితం ఇందులో इसमें చూస్తున్నాం. कलीसिया दिखता है, ఇందులో సంఘం इसमें కనిపిస్తుంది, यीशु मसीह दिखता है। ఇందులో యేసుక్రీస్తు కనిపిస్తున్నాడు. मेरे भाइयों बहनों, ప్రియ సహోదరి సహోదరులారా, कलीसिया से जब भी हम इकट्ठे हो जाएंगे प्रभु वहां उतर के आ जाए। ఎప్పుడైతే మనం సంఘంగా కూడుకుంటామో దేవుడు అక్కడ దిగి వస్తాడు. अनाथ नहीं छोड़ूंगा, మనల్ని అనాథలుగా విడివడు. अनाथ नहीं छोड़ूंगा, అనాథలుగా मैं విడివడు. आपके पास आऊंगा। నేను మీ దగ్గరకు వస్తాను. कैसे आएगा? ఎలా వస్తాడు? मर्म देह। ఆయన మర్మదేహంతో వస్తాడు. अगर आप प्रभु का पसंद नहीं है तो आपसे तो हट जाएगा थोड़ा। నువ్వు దేవునికి ఇష్టానుసారంగా లేకపోతే నీ నుండి ఆయన తొలగిపోతాడు. पवित्र आत्मा भी हट जाएगा। పరిశుద్ధాత్ముడు కూడా తొలగిపోతాడు. क्यों? हम दुखित करते हैं, ఎందుకంటే మనం ఆయన దుఃఖపరుస్తున్నాం, उनको बुझाते हैं। ఆయన ఆర్పుతున్నాము. कई लोग वचन देख सुनते समय చాలా మంది వాక్యం వినేటప్పుడు ध्यान उसमें नहीं रखते, ధ్యానం అక్కడ ఉంచరు, दूसरों से बात करते रहते, ఇతరులతో మాట్లాడుతూ ఉంటారు, लापरवाही से सुनते हैं। అశ్రద్ధగా వింటూ ఉంటారు. ऐसा वहां प्रभु नहीं रहेगा, అలాంటి పరిస్థితుల్లో దేవుడు అక్కడ ఉండడు. मर्म देह में घूमता रहता ఆయన మర్మదేహంతో है। जैसा बोयाज बेथलेहम में से अपनी खेत में आया, जो मजदूर काम कर रहे हैं। అలాగే బెత్లెహేం నుండి బోయజు తన పొలంలోకి వచ్చాడు పని చేస్తున్న వారి మధ్యకి. हाँ, देखो क्या कहता है ఏమంటున్నాడు? 4 में, 4లో यहोवा तुम्हारे संग रहे యెహోవా మీకు తోడై ఉండును గాక. और वे उससे बोले यहोवा तुझे आशीष दे। ఇప్పుడు వారు అంటున్నారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. भाइयों बहनों, ప్రియ సహోదరి సహోదరులారా, कलीसिया సంఘము हम మనం इससे क्या बोलते हम? యేసుతో ఏమంటాము? प्रभुआ ప్రభా आशीष दे, మమ్మల్ని ఆశీర్వదించు, प्रभु आशीष दे। ప్రభా మమ్మల్ని ఆశీర్వదించు. प्रभु यीशु मसीह क्या कहता है? ప్రభువైన యేసు వారు ఏమంటారు? सदा అవునుగాక, आपको आशीष मिलेगा, నీకు ఆశీర్వాదం आपको దొరుకుతుంది, आशीष मिलेगा। తప్పక ఆశీర్వాదం దొరుకుతుంది. मांगो दिया जाएगा, అడుగు వారికి ఇవ్వబడును, मांगो दिया जाएगा। అడుగుడు ఇవ్వబడును. एक जन्मदिन में एक पापा बेटा से बोलता ఒక పుట్టినరోజును ఆ కుమారుడు తండ్రితో అంటాడు, है, बेटी से बोलता है। కుమార్తెతో అంటాడు, इस बार सरप्राइज देता हूँ, ఈసారి మీకు ఒక సర్ప్రైజ్ ఇస్తాను, मांगो तेरे जन्मदिन में क्या, నీకేం కావాలో చెప్పు, मांगो तेरे जन्मदिन में क्या ఏం కావాలో చెప్పు. ఆలోచిస్తాడు, पापा से क्या मांगना है। ఏం ఇవ్వాలి అడగాలి తండ్రిని అంటే. बहन बहन बात करता ఆ है, ఇద్దరు సిస్టర్లు మాట్లాడుకుంటారు, भाई भाई बात करता है, అన్నదమ్ములు మాట్లాడుకుంటూ अरे ఉంటారు. ये मांगेंगे यार, ఇది అడుగుదామా, नहीं यार ये मांगेंगे यार, కాకపోతే అది అడుగుదామా, नहीं यार ये मांगेंगे కాదు यार। ఇది అడుగుదామా. पापा मुझे अच्छे मूड में है देने के लिए, నాన్న చాలా ఎంతో ఆశ కలిగి ఉన్నాడు, ఇవ్వాలి यार మంచి हमारे మూడ్ లో ఉన్నాడు. परमेश्वर भी अच्छा मूड में है हमको देने के लिए। Praise the Lord. మన తండ్రి కూడా మనకి ఇవ్వడానికి ఎంతో ఆలోచన కలిగి ఉన్నాడు, ఇష్టం కలిగి ఉన్నాడు. खेत में पहुंच गया। పొలంలో आप ప్రవేశించాడు. लोग मेका का ग्रंथ निकाल देखेगा तो మీరు మీకా గ్రంథం చూసినట్లయితే एक में लिखता है, మొదటి అధ్యాయంలో రాయబడి ఉంది, परमेश्वर निकल गया पृथ्वी में घूमने के लिए। ఆయన భూమిలో సంచరించడానికి దిగి వచ్చాను अगर అని आप लोग देख చూస్తున్నాం. लीजिए, मेका पुस्तक देख लीजिए, మీకా గ్రంథము చూడండి, एक में लिखा है, ఆయన 3వ వచనంలో చూస్తుంటే, तीसरे वचन में लिखा है, 1వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, 1:3 में, हाँ, ఇదిగో యెహోవా తన స్థలమును విడిచి బయలుదేరుచున్నాడు, ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలం మీద Praise the నడవబోచున్నాడు. Lord। नबियों ने जो बात किया वो पूरा हो गया। ప్రవక్తల ద్వారా చెప్పబడిన మాట నెరవేరింది. वचन रूपी परमेश्वर देहधारी बन के मरियम की गर्भ से आके पृथ्वी में घूमना शुरू कर दिया। వాక్యమైన దేవుడు శరీరధారిగా మరియమ్మ గర్భంలో వచ్చి ఈ భూమి మీద సంచరించాడు. 2:2 में लिखता है इसमें, రూతు గ్రంథం 2:2లో చూస్తున్నాం, मोयाबिन रूत ने नयोमी से कहा, मुझे किसी खेत में जाने दे कि जो मुझ पर अनुग्रह की दृष्टि करे, उसका पीछे पीछे मैं सिला बीनती जाऊं। మోయాబీరాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగెనేరు పొందునని నయోమితో చెప్పెను. यहाँ क्या दिखता है हमको? ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకి? गरीब है ये लोग, పేదవాళ్ళు వీళ్ళు, गरीब है, పేద స్థితిలో ఉన్నారు. गरीब आप धन्य है, వేదలైన మీరు ధన్యులు అని వాక్యం సెలవిస్తుంది. गरीब आप धन्य है। వేదలైన మీరు ధన్యులు. आत्मा में गरीब है हम,
మనం ఆత్మలో దీనులై ఉన్నాం. हमको धन को मोह नहीं, మనకి ధనం మీద ఆశ లేదు. कब से हमने त्याग दिया, ఎప్పుడో ధనాన్ని విడిచిపెట్టాం, कब से त्याग दिया। ఎప్పుడో और విడిచిపెట్టాం. ऐसा कोई मन नहीं तो आज त्याग दीजिए। ఇంకెవరికైనా ధనం మీద మనసు ఉంటే ఆ ధనం మీద धन మనసు कमाना విడిచిపెట్టేయండి. गलत नहीं है, ధనాన్ని సంపాదించుకోవడం తప్పు కాదు, मैंने कुछ बैंक में डालना भी गलत नहीं है। కొంత బ్యాంకులో పెట్టుకోవడం కూడా తప్పు కాదు. हम सेवा के लिए कुछ देते हैं, बाकी डालते हैं बैंक మనం में, మనం కొంత సేవకి ఇస్తాం, మిగిలింది దాచుకుంటాం हमारे బ్యాంకులో, बच्चों के लिए, మన పిల్లల కోసం, जरूरत के लिए। అవసరాల కోసం. लेकिन कैसे कमा रहे, किस तरीका से कमा रहे वो गलत। కానీ ఎలా సంపాదిస్తున్నాం, ఏ విధంగా సంపాదిస్తున్నాం అనేది తప్పు. इसलिए అందుకని देखो, చూడండి, आत्मा में गरीब है ఆత్మలో బీదలైన వారు और भौतिक रूप में गरीब है, ఇక్కడ శారీరకంగా కూడా వారి పేదలుగా धन्य ఉన్నారు. है, ధన్యులు, तो खाने के लिए कुछ नहीं है। వాళ్ళు తినడానికి ఏమీ లేదు. और दूसरी बात, రెండో విషయం, नयोम की अनुमति ले रहे हैं। ఇంకా ఇక్కడ నయోమిని సెలవు అడుగుతుంది. नयोमी कौन है? నయోమి ఎవరు? कलीसिया का सादृश्य। సంఘానికి సాదృశ్యంగా. रूत कौन है? రూత్ ఎవరు? पापी का ఒక सादृश्य। పాపిని यीशु సాదృశ్యం. कौन है? యేసు వారెవరు? बोयज कौन है? బోయజ్ ఎవరు? यीशु के स्थान। యేసుక్రీస్తు సాదృశ్యంగా ये ఉన్నాడు. रूत कहाँ पहुंच गया? ఈ రూత్ ఎక్కడికి చేరింది? बोयज की खेत में पहुंच బోయాజు పొలంలో చేరింది. गया। హల్లెలూయా. और किसमें अनुमति ले लिया? ఎవరిని సెలవు అడుగుతుంది? हर एक पापी कलीसिया का अनुमति। ప్రతి పాపి కూడా సంఘం నుండి సెలవు అడగాలి. कोई भी काम करे, ఏ పని చేస్తున్నా पास्टर से पूछे, పాస్టర్ గారిని అడగాలి. प्रभु क्या बताएगा? ఏం చెప్తాడు ప్రభు मैं అని. बड़ा प्लान कर रहा हूँ, నేను పలానా ప్లాన్ मैं घर చేస్తున్నాను, बना रहा हूँ, నేను ఇల్లు मेरे కట్టుకోబోతున్నాను, बच्चे इंटरव्यू में जा रहे నా పిల్లలు ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, हैं, मेरे बच्चे नौकरी में जा रहे లేక ఉద్యోగానికి వెళ్తున్నారు, हैं, मैं ये काम करने जा रहा నేను ఒక పని हूँ, मेरे చేయబోతున్నాను, बच्चों को शादी करने जा నా పిల్లలు పెళ్లి చేయబోతున్నాను. रहा हूँ। आज मुझे एक परिवार मुझे बोला है, ఈ రోజు ఒక కుటుంబం నన్ను పిలిచారు. वो क्या कहते पता వాళ్ళు है? ఏమంటున్నారు తెలుసా? माम दास पवित्र है, దైవదాసులు పరిశుద్ధులు, उनका आलोचन भी पवित्र है। వాళ్ళ ఆలోచనలు కూడా పరిశుద్ధంగా ఉంటాయి. वो क्या कहेगा, వాళ్ళు ఏం చెప్తారు, वो क्या कहेगा, వాళ్ళు ఏం हम చెప్తారు అని सुनेंगे, మనం విందాం. हमारा जीवन आशीष मिलेगा। అలా వింటే మన జీవితాల్లో वो लोग गलत ఆశీర్వాదం नहीं వస్తుంది. बताएंगे, వాళ్ళు తప్పు చెప్పరు మనకి, वो गलत नहीं తప్పు बताएंगे। చెప్పరు మనకి. फिर भाइयों बहन, రే సహోదరి సహోదరులారా, घमंड करने वाला प्रभु में घमंड करना, గర్వించే వాళ్ళు, అతిశయపడేవారు దేవుళ్ళనే అతిశయపడాలి. मुझे వాక్యం कोई भी చెప్తుంది. सलाह देता है, ఎవరైనా నన్ను సలహా అడిగితే 30 साल से ఈ 30 సంవత్సరాలుగా वो सलाह प्रभु से मांग कर काम देते हैं, ఆ సలహాని దేవుని నుండి పొందుకునే ఇస్తాను. वो लोग कहीं भी नुकसान में नहीं पाए, అప్పుడు వారు ఎప్పుడు కూడా నష్టంలో పడరు, कभी नुकसान में नहीं। నష్టపడరు. क्यों? हम अपने माइंड से अपनी बुद्धि से नहीं कहते, ఎందుకంటే మేము మా ఆలోచనతో మా బుద్ధితో చెప్పం, प्रभु से मांगते। ప్రభువుని मैं అడుగుతాం. 95 में प्रभु से पूछे, నేను 95లోనే ప్రభువుని అడిగాను. प्रभु आप जो बताएंगे वही करूंगा, मेरा मर्जी से कुछ नहीं करूंगा। ప్రభా నువ్వు ఏది సెలవిస్తే అదే చేస్తాను, నా సొంతగా నేను ఏది आज చేయను. से आप मुझे चलाइए। ఈ రోజు నుండి నువ్వే నడిపించు నన్ను. पहले मैं अपने तरीके से चला, ఇంతకు ముందు నేను నా ఇష్టానుసారంగా నడిచాను. थोड़ा बहुत आपको भी मेरे अनुसार चलने के लिए बोला, ఎంతో కొంత నిన్ను కూడా నా ప్రకారంగా నడవమన్నాను. अब ప్రభా मैंने गलती मान लिया, నేను తప్పు తెలుసుకున్నాను, मैं गलती कर लिया, నేను తప్పు చేశానని. इसलिए मैं आपके साथ चलूं। ఇక నుంచి నీ వెనుక నేను నడుస్తాను ప్రభా. इसलिए అందుకని नयोमी से अनुमति लेकर के खेत में गया रूत। నయోమి నుండి ఆ సమాధానం అంటే సెలవు అడిగే బయలుదేరింది రూతు. हाँ प्रिय भाइयों बहनों, ప్రియ సహోదరి సహోదరులారా, 3 में लिखा है, 3లో రాయబడి ఉంది, वे जाकर एक खेत में लवने वालों के पीछे बीनने लगी, और जिसका खेत में वे सहयोग से गई थी वे एलीमेलेक की कुटुंबी बोयाज का था। కాబట్టి ఆమె వెళ్లి పొలములోకి వచ్చి చేను కోయి వారి వెనుక పొలములో ఏరుకొనెను. ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలీమెలెకు వంశపు వాడైన బోయజుది. सही जगह पे गई, ఆమె సరైన స్థలానికి వెళ్ళింది, गलत जगह पे नहीं गई। అప్పుడు స్థలంలోకి వెళ్ళలేదు. आज हम ऐसा परमेश्वर को चुन लिया, सृष्टिकर्ता को, మనం ఈ దినాన్ని ఎన్నుకున్న దేవుడు ఎవరు? సృష్టికర్త అయిన ऐसा దేవుడు. परमेश्वर के पीछे चल रहे जो परमेश्वर है, जो हमको बनाया है। మనం నడుస్తుంది ఎవరిని అనుకరించి? మనల్ని సృష్టించిన దేవుడు. हमने गलती नहीं किया, మనం ఎక్కడ పొరపాటు हम చేయలేదు, गलत नहीं किया, ఎక్కడ కూడా हम పొరపాటు सही చేయలేదు. जगह में बैठे हैं, మనం సరైన స్థానంలో सही కూర్చున్నాం, वचन सुन रहे हम। మంచి వాక్యం, సరైన వాక్యం इसी వింటున్నాం. तरह रूत भी सही जगह पहुंच गया। అలాగే రూతు కూడా సరైన స్థానానికి వెళ్ళింది. फिर भाइयों बहनों, ప్రియ సహోదరి సహోదరులారా, जब बोयाज पूछ रहे, బోయజ్ అడుగుతున్నాడు. बोयाज क्या पूछ रहे? బోయజ్ ఏమడుగుతున్నారు? 5 वचन नीचे लिखा है, 5లో కింద ये చూస్తున్నాం, किसका कन्या है, ఈ చిన్నది ఎవరు అని. किसका कन्या है? ఈ చిన్నది मतलब ఎవరని. बोयाज का नजर खेत में जितने लोग हैं सबके ऊपर नहीं, सिर्फ रूत के ऊपर नजर पाए। ఈ బోయజ్ యొక్క దృష్టి పొలంలో ఎంతో మంది పని ఉన్నా కానీ వాళ్ళ మీద పడక ఈ పని పక్కనున్న ఈ చిన్నదాని మీద తన దృష్టి పడింది. परमेश्वर वचन रूपी परमेश्वर यीशु मसीह किसके बीच में घूमने के लिए आया? पवित्र लोगों के बीच में घूमने के लिए आया, या पापी लोगों के बीच में घूमने के लिए? తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు రూపంలో ఈ లోకంలో ఎవరి మధ్య సంచరించడానికి వచ్చాడు? పాపుల మధ్యన, పరిశుద్ధుల మధ్యన? पापियों के बीच में। పాపుల మధ్యనే. क्यों? ఎందుకు? उनका जीवन
हमारे लिए एक सादृश्य है, मेरे पीछे पीछे चलो, ఆయన జీవితం మన కోసం ఒక సాదృశ్యంగా ఉంది. మనం ఆయనను అనుకరించడానికి. मेरा आवाज सुनो। నా స్వరం వినండి. इसलिए पौलुस कहता है, అందుకే పౌలు గారు అంటున్నారు, मेरे चाल चलो, నన్ను పోలి నడుచుకోనండి. मेरे चाल నన్ను चलो। పోలి मैं నడుచు. यीशु का चाल चलता నేను యేసును పోలి हूं, నడుచుకుంటున్నాను. यीशु परमेश्वर का चाल चलता है। యేసు ప్రభు దేవుని तो పోలి भाइयों बहनों, हमारा एक चेन है, మనది ఒక చైన్ లాగా ఒక ఉంది. लिंक है। ఒక లింక్ లాగా हम ఉంది. अपने मर्जी दिमाग से नहीं चलते। మనం మన మైండ్ తో నడవం. पहले ऐसा था, ముందు అలా ऐसा నడిచేవాళ్ళం. थी, ముందు అలా నడిచేవాళ్ళం. अब नहीं, ఇప్పుడు అలా కాదు. अब नहीं। ఇప్పుడు అలా కాదు. फिर भाइयों बहनों, ఏ సహోదరులారా, देखो చూడండి, यहाँ 1 से लेकर 7 तक अगर देखेगा तो 1 నుంచి 7 వరకు మనం చూస్తే बोयाजु रूत के ऊपर एक लगन, एक दृष्टि कर दिया। ఇక్కడ బోయాజు రూతు పైన దృష్టి ఉంచినట్లుగా చూస్తున్నాం. देखो చూడండి, उसके बाद ఆ తర్వాత 8 से लेकर 10 तक देखेगा तो 8 నుండి 10 వరకు చూస్తే यहाँ बोयाजु रूत से तो एक ऐसे बात बोल रहे, इनको अधिकार। బోయాజు రూతుతో తన కలిగిన అధికారం చొప్పున మాట్లాడుతున్నాడు. 8 में 8లో तब बोयाज ने रूत से कहा, అప్పుడు బోయాజు రూతుతో हे मेरे बेटी, क्या तू सुनती है? నా కుమారి నా మాట వినుము. किसी दूसरे खेत में बीनने के ना जाना, मेरे ही दासियों के संग यही रहना। వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికెత్తల యొద్ద నిలకడగా ఉండుము. आज यीशु मसीह कहता है, मैं हूँ, मेरे अंदर कोई पाप नहीं है, मेरे पीछे पीछे चलने वाला मैं कभी इनकार नहीं करूंगा। ఈ రోజు యేసుక్రీస్తు ప్రభులు వారు అంటున్నారు, నన్ను అనుకరించండి, నన్ను వెంబడించు వారిని ఎన్నడూ త్రోసివేయను, నన్ను వెంబడించండి అంటున్నాడు. आज हमारा एक आवाज है, మన కోసం ఇది ఒక స్వరం వినిపిస్తుంది. हम यीशु को छोड़ के दूसरों को पीछे नहीं जाना है। మనం యేసుక్రీస్తుని విడిచిపెట్టి వేరే వారిని అనుకరించొద్దు. प्रभु ने कहा ప్రభువైన యేసు అంటున్నారు, यूहन्ना 10 में, యోహాను 10లో, मेरे से पहले आया चोर है, वो चेन लगाने वाला है, నాకంటే ముందు వచ్చిన వారు దొంగలు, దోచుకునేవారు అంటున్నాడు. वो खुद के आया, వాళ్ళు దూకి వచ్చిన వాళ్ళు मैं द्वार అంటారు, में से आया हूँ। నేను ద్వారం గుండా వచ్చిన వాడిని అంటున్నాడు. प्रवचन पुरुष है यीशु मसीह। యేసుక్రీస్తు ప్రవచనానుసారుడు. 9 में क्या लिखा, 2:9 में, 9:2-9 जिस ఏమంటున్నాడు, खेत को वे लगती हो, जिसी पर तेरा ध्यान बांध रहे और उन्हीं के पीछे पीछे चलना। వారు కోయి చేను కనిపెట్టి వారిని వెంబడించుము అని చెప్తున్నాడు. अधिकार। అధికారముతో. जब आदम हव्वा को परमेश्वर ने बनाया, क्या बोला? ఎప్పుడైతే ఆదాము అవ్వని దేవుడు సృష్టించినప్పుడు ఏమంటున్నాడు, किसके ऊपर अधिकार दिया? దేని మీద అధికారం ఇచ్చాడు? मछलियों के ऊपर, చేపల పైన, पशुओं के ऊपर, పశువుల పైన, पक्षियों के ऊपर, పక్షుల పైన, सृष्टि में हर एक के ऊपर उनका अधिकार दिया। సర్వ సృష్టి మొత్తం మీద వారికి అధికారం అనుగ్రహించాడు. सबके ऊपर अधिकार दिया। అందరిపైన, అన్నిటిపైన అధికారం तू అనుగ్రహించాడు. उसको राज्य करे, నువ్వు రాజ్యం వెళుతావు, तेरा डर इनको होगा, నీ భయం వీరికి కలుగుతుంది, तेरा डर इनको నీ होगा। భయం వీరికి కలుగుతుంది అని. भाइयों बहनों, ప్రియ సహోదరులారా, आज भी बोयाजु रूत को अदालत देता है, ఈ రోజు కూడా బోయజు రూతుకి అధికారం तुम मेरा అనుగ్రహించాడు. खेत में ही बीनो, నువ్వు నా పొలంలోనే पराई ఎత్తుకో, खेत में मत जाना, వేరొక పొలంలోకి వెళ్ళొద్దు, भाई में मत जाना। వెళ్ళొద్దు. फिर उसी 9 में नीचे कहता है, 9లోనే కింద అంటున్నాడు, जवानों को आज्ञा नहीं दी कि वे तुझे तंग ना करे। నిన్ను ముట్టకూడదని యవ్వనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. तुम्हें प्यास लगे तो तब तू बर्तन के पास जाकर पानी पीना, सीधे जवान लोग को बरते है। నీకు దాహం ఎగినప్పుడు కుండల ఎద్దకు పోయి పనివారి చేతిన నీళ్లు త్రాగమని Praise the Lord, hallelujah। హల్లెలూయా. 1 से लेकर 10 तक क्या कर? 1 నుండి 10 వరకు ఏం చూస్తున్నాం? परमेश्वर का पुत्र यीशु मसीह इस संसार में आया ताकि कलीसिया का स्थापना करने के लिए, संसार से मिलने के लिए, पापी लोगों को पवित्र बनाने के। ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు సంఘాన్ని స్థాపించడానికి, పాపిని పరిశుద్ధిగా చేయడానికి. Praise the Lord, ప్రైజ్ ద లార్డ్, praise the Lord। హల్లెలూయా. तो इसी तरह అలాగే अगर 11 से लेकर 18 तक, ఇక్కడ 11 నుండి 18 వరకు చూస్తే, 11 से लेकर 18 तक बोयाजु इस रूत को जो कुछ उसको घटना घटी पीछे वो सब कुछ जान लिया। ఈ 11 నుండి 18 వరకు బోయజు రూతు జీవితంలో జరిగిన ప్రతి సంఘటన గురించి తెలుసుకున్నాడు, सब कुछ जान लिया। అంతా తెలుసుకున్నాడు. क्या कहता है? ఏమంటున్నాడు? बोयाज ने उत्तर दिया। బోయజు और అంటున్నాడు, दूसरा भाग में, రెండవ భాగం, पहले भाग क्या था? మొదటి భాగం ఏమిటి? रूत एक पापिन से एक खेत में है, एक कलीसिया में, उनको प्रभु ने अधिकार दिया, उनसे मिलने के लिए आया। రూతు ఒక పాపిలాగా ఉన్నది, ఒక పొలములోకి పోయింది, అక్కడ ఒక అధికారం పొందుకుంది. आ खेत किसका है? बोयाज का है। ఆ పొలం ఎవరిది? బోయజ్ది. खेत कलीसिया है।
పొలం అనగా సంఘం. कलीसिया में जो भी रहता है अधिकार मिलता है, ఎవరైతే సంఘంలో ఉంటే వాళ్ళకి అధికారం जो అనుగ్రహించబడుతుంది. बांध देगा वो बांध दिया जाएगा, दो खोलेगा वो खुल जाएगा। ఏది బంధిస్తారో అది బంధించబడుతుంది, ఏది విప్పుతారో అది पतरस విప్పబడుతుంది. को तो चाबी तुमको दे दिया मैंने, పేతురుతో అంటున్నాడు తాళపు చెవులు నీకు हमारे అనుగ్రహించబడింది. पास सब कुछ चाबी है। మన దగ్గర తాళపు చెవులు అనుగ్రహించబడి खुला है, మన కోసం తలుపు बंद भी తెరవబడి होगा, हम మూయబడి जाते ही ఉన్నది. खुल जाएगा। మనం వెళ్తే తెరవబడుతుంది. इसलिए అందుకని 11 में कहता है, అంటున్నాడు, जो कुछ तूने पति के मृत्यु के बाद अपने सास से किया और तू किस प्रकार अपने माता पिता और जन्मभूमि को छोड़कर ऐसे लोगों में आया जिनको तू पहले ना जानती थी, ये सब मुझे विस्तार से बताया गया। నీ పెళ్లిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జన్మనొద్దకు వచ్చితివి. హల్లెలూయా. इसका मतलब एक पापिन का जीवन के बारे में प्रभु इसको सब कुछ पता है। అనగా ఒక పాపి జీవితం గురించి ప్రభువైన యేసు వారికి అంతా తెలుసు. छोटे नबियों की पुस्तक में लिखा है, చిన్న ప్రవక్తల గ్రంథంలో రాయబడి ఉంది, उनका रहस्य बात कुछ भी नहीं। ఆయన దృష్టికి రహస్యమైనది ఏదీ లేదు. इस समय हमारे मन में क्या सोच रहे हैं उसको पता है। ఈ సమయంలో మన మనసులో ఏ ఆలోచనలు అని ఆయనకు తెలుసు. हम लाइव में देखते देखते क्या आलोचना कर रहे हैं वो भी देख, మనం లైవ్ లో చూస్తూ చూస్తూ ఏం ఆలోచిస్తున్నామో అది क्या हरकत कर रहे हैं उनको पता है। ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నామో తెలుసు. पृथ्वी में उनको छुपी हुई हरकत कोई नहीं है। ఈ భూమి మీద ఆయనకు కనబడనదంటూ ఏ ప్రవర్తన కూడా లేదు. देखा भाइयों बहनों, చూసారా సహోదర సహోదరులారా, एक पापिन का जीवन परमेश्वर का पुत्र यीशु मसीह से छुपा हुआ नहीं है। ఒక పాపి జీవితం ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర దాచబడినట్టుగా లేదు. इसलिए हम परमेश्वर को डरना है। అందుకే మనం దేవునికి భయపడాలి. कुछ लोग मनुष्य को डर करके पाप नहीं करता। కొంతమంది మనుషులకు భయపడి పాపం చేయరు. सही बात है, నిజమే. अगर मनुष्य नहीं तो पाप करेगा, అంటే మనుషులు లేకపోతే పాపం చేస్తారు అక్కడ. पाप का आदी नहीं बनना। అందుకే అంటున్నాడు పాపానికి అలవాటు పడవద్దు. एक मोटरसाइकिल चलाने वाला ఒక మోటార్ నడిపే అతను रेड लाइट जब्त किया, రెడ్ లైట్ దాటి వెళ్ళిపోయాడు. पुलिस वाले पकड़ लिए పోలీసులు పట్టుకున్నారు. रेड लाइट पार करने के। రెడ్ లైట్ దాటిన తర్వాత पुलिस वालों ने बोला, పోలీసు వారు అన్నారు, नहीं तू रेड लाइट को नहीं देखा? రెడ్ లైట్ చూడలేదా అని. हाँ सर, रेड लाइट को देखा है, मैंने आपको नहीं देखा। అన్నాడు, నేను రెడ్ లైట్ అయితే చూశాను కానీ నిన్ను చూడలేదు అంటున్నాడు. तो ये रेड लाइट में अचानक कोई गाड़ी आके मारेगा तो कौन, पुलिस वाला मर जाएगा, ये मर जाएगी। ఆ రెడ్ లైట్ లో మనం వెళ్తున్నప్పుడు అనుకోకుండా ఏదైనా బండి వచ్చి మనల్ని చంపేస్తే యాక్సిడెంట్ అయితే हाँ। ఎవరు చచ్చేది, ఆ మనిషి లేక इसलिए పోలీసు? कुछ लोग बोलता है सुनसान जगह में पाप करेंगे, मनुष्य रहेगा तो पाप नहीं करेंगे। అంటే కొంతమంది అనుకుంటారు ఎవరు లేని చోట పాపం చేద్దాం, మనుషులను చోట చేయకూడదు. पाप को आदी बन जाते हैं। అనగా వాళ్ళు పాపానికి అలవాటు इसलिए పడ్డారు. प्रभु कहता है, प्रभु यहोवा का डरवाई बनो। అందుకే వాక్యం అంటుంది ప్రభు అయిన యెహోవాకు భయపడు అని. कुछ लोगों के अंदर वो डर भी नहीं है। కొంతమందిలో ఆ భయం లేదు. 12 में लिखा है, బైబిల్లో రాయబడి ఉంది, यहोवा तेरे कार्य का फल दे और इजराइल का परमेश्वर यहोवा जिसके पंखों तले तू शरण लेने आए है तुझे तुझे पूरा बदला दे। యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇజ్రాయేలు దేవుడని యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని చెప్పాను. Praise the Lord, హల్లెలూయా, praise the Lord। ప్రైజ్ ద లార్డ్. उसके बाद 14 में लिखा है, 14 फिर खाने के समय बोयाज ने उससे कहा, यही आकर रोटी खा और अपना और सिरके में डुबा। तो वे लवन वालों के पास बैठ गई और उसने उसके बुनी हुई बाले दी और वे खाकर तृप्त हुई। బోయజు అంటున్నాడు, భోజన కాలం నీవు ఇక్కడికి వచ్చి భోజనం చేసి చెరకులో నీ ముక్క ముంచి తినుమని ఆమెతో చెప్పగా, నేను చేనుకోయి వారి వద్ద ఆమె కూర్చుండు. అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొందెను. में लिखा है, ప్రకటన గ్రంథం రాయబడి ఉంది, तू आ जाओ हम दोनों मिलके भोजन करेंगे। నువ్వు నా దగ్గరికి వచ్చినట్లే మన ఇద్దరం కలిసి భుజిద్దామని. दोनों ఇద్దరం కలిసి భుజిద్దామని. कई बार मैं 40 दिन उपवास करने के लिए मैं एक दिन प्रार्थना रखता हूँ। నేను చాలా సార్లు 40 రోజులు ఉపవాసం ఉండడానికి ప్రార్థన చేస్తాను. कल से 40 दिन उपवास रखना है, నేను రేపు నుండి 40 రోజులు ఉపవాసం ఉండాలి అని. तो मैं आज रात को प्रार्थना कर, ఆ రాత్రి నేను ప్రార్థన చేస్తా. तो प्रभु आके मुझे खिलाता रहता, ఆ ప్రభు నా దగ్గరికి వచ్చి నాకు తినిపిస్తూ ఉంటాడు, मुझे खिलाता रहता। నాకు తినిపిస్తూ क्यों? ఉంటాడు. ये 40 दिन की बल के लिए मैं प्रार्थना करता। ఎందుకంటే 40 రోజులు నాకు శక్తి కావాలని कुछ लोग क्या ప్రార్థన करते చేస్తాను. पता है, కొంతమంది ఏం చేస్తారు, उपवास रख के ఉపవాసం ఉండి कब उपवास खत्म हो जाएंगे, ఎప్పుడు ఉపవాసం कब అయిపోతుందా, उपवास खत्म हो ఎప్పుడు जाएंगे। ఉపవాసం उपवास అయిపోతుందా, में ये खा सकता है, उपवास में ये खा सकता है, चाय पी सकता है, ब्रेड खा सकता है, कब उपवास खत्म हो जाएगा। ఎప్పుడు ఉపవాసం ఉన్నప్పుడల్లా అంటారు, ఉపవాసం ఉండగా ఇది తినొచ్చా, అది తినొచ్చా, ఇది తాగొచ్చా, ఇది తాగొచ్చా, ఎప్పుడు ఉపవాసం అయిపోతుందా అని ఎదురు చూస్తారు. एक दिन उपवास के बारे में बताऊंगा। ఒకరోజు ఉపవాసం గురించి చెప్తాను. हम जो उपवास करते प्रभु को अच्छा लगना चाहिए। మనం చేసే ఉపవాసం ఉండే ఉపవాసం దేవునికి నచ్చాలి. कई क्रिश्चियन को उपवास परमेश्वर को नाम पसंद नहीं है। చాలా మంది క్రైస్తవులు ఉండే ఉపవాసం దేవునికి నచ్చదు. उपवास का दिन कोई अच्छे चिकन पुलाव बना रहे, ఉపవాస దినాన్ని ఎవరైనా చికెన్ పలావ్ వండితే
आज ही बनाना मिल गई इनको, बहुत अच्छा खुशबू आ रहा है करके बोलते हैं। అదే భలే మంచి వాసన వస్తుంది, ఈ రోజే తిరిందా వీళ్ళకి ఇలాగా వండుకోవటానికి అంటారు. तो मन में आशा नहीं गया, लेकिन उपवास रखने के लिए मन है। వాళ్ళ మనసులో ఆశ అయితే పోలేదు కానీ ఉపవాసం ఉండాలని ఆలోచన एक చేశారు. सिस्टर है हमारा कलिसिया में, సంఘంలో సిస్టర్ मैं ఉండేది, कई बार बता देता हूँ, నేను చాలా సార్లు చెప్తూ उपवास ఉంటాను. दिनों का हमारे घर आती है, ఉపవాస దినాన్ని మా ఇంటికి వస్తుంది. उपवास को प्रार्थना रखते हैं, ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు किचन में जाके కిచెన్ లోకి వెళ్ళి పాస్టర్ గారు బాగా వండారు ఇలా ఏం వండారు అని అన్ని నాకుద్ది, पास्टर जी आपने बहुत अच्छा बनाया, बहुत अच्छी खुशबू आ रही, क्या बनाया करके सब चीज को छाटती అన్ని रहती है, నాకుతా ఉంటది। सब चीज छाटती रहती है। ఇయాల చేయాలి, రేపు చేయకూడదు। आज ही बनाया, आप कल नहीं बना सकते थे ये बोलती है। उपवास क्या रखा तूने, ये उपवास प्रभु का अच्छा नहीं। इस तरह को ఇలాంటి ఉపవాసం దేవునికి నచ్చదు। इसलिए भाइयों बहनों, అందుకని సహోదర సహోదరులారా, प्रभु के सामने हम तृप्त किया जाए, ఇక్కడ మన ప్రభు ఎదుట మనం తృప్తిపరచబడతాం, तृप्त किया जाए। जैसे తృప్తిపరచబడతాం। नयोमी बोयाज की खेत में बहुत तृप्त से रह, ఏ విధంగా నయోమి బోయాజ్ యొక్క పొలంలో తృప్తి కలిగి ఉందో, कलिसिया में जो रूल्स एंड रेगुलेशंस कलिसिया का होता है, సంఘానికి ఒక నియమం ఉంటుంది। लेकिन इंसान ने रखा रूल्स एंड रेगुलेशन नहीं है, మనుషులు పెట్టిన నియమాలు కాదు, वो नहीं है। అవి కాదు। आजकल कई कई डिनोमिनेशन में इंसान का रखा रूल रेगुलेशंस है। చాలా సంస్థల్లో, క్రిస్టియన్ సంస్థల్లో ఈ రోజు క్రైస్తవులైన మనుషులు పెట్టిన విషయాలు No, no. చూస్తున్నాం. అలా वो కాదు, रूल्स एंड रेगुलेशन बाइबल में है, బైబిల్లో ఉన్నవి నియమాలు మనకు కావాలి। जो इंसान ने रखा है बाइबल में है ही नहीं, टैली करो। మనుషులు పెట్టిన ఆ నియమాలు బైబిల్ ప్రకారం ఉన్నాయా లేవని పరీక్షించండి। नयोमी से रूत से बोयाज कहता है, రూతుతో బోయాజ్ అంటున్నాడు, और किसी से नहीं। ఇంకెవరితోనో కాదు। इस तरह भाइयों बहनों, ఇలాగే సహోదర సహోదరులారా, नयोमी सबसे पहले जिसका सॉरी रूतु सबसे पहले किसका खेत में गई, రూతు మొట్టమొదటిగా ఎవరి పొలంలోకి వెళ్ళింది? बोयाज की खेत। బోయాజ్ పొలం। बोयाज कौन है? బోయాజ్ ఎవరు? धनवान। ధనవంతుడు। कहाँ से आया है? ఎక్కడి నుండి వచ్చాడు? बेथलेहम से। బెత్లెహేము నుండి వచ్చాడు। रूत से बातचीत किया। రూతుతో మాట్లాడాడు। आज एक पापी से पवित्र ग्रंथ बातचीत करता ఈ है। రోజు ఒక పాపితో పరిశుద్ధమైన ఈ గ్రంథం మాట్లాడుతుంది। 11 से लेकर 18 तक 11 నుండి 18 వరకు रूत के बारे में कुल्लम कुल्लम पता है बोयाज को। రూతు గురించి పూర్తిగా తెలిసిపోయింది బోయాజ్కి। हमारा जीवन का किताब फैला हुआ है, सब कुछ पता है प्रभु को। మన జీవితం గురించిన గ్రంథము విప్పబడి ఉన్నది, ప్రభువుకి సమస్తము తెలిసిపోయింది। जब से बिस्तर से उठ गया सोने तक जो जो बात करते हैं विचार करते हैं, सब ग्रंथ में लिखा हुआ ఎప్పటి है। నుంచి మనం మన పడకల మీద లేస్తామో పడుకునే దాకా ఈ మధ్య కాలంలో మనం చేసే ప్రతిది కూడా, మాట్లాడే ప్రతిది కూడా ఆయన గ్రంథంలో రాయబడి ఉంది। रूत सुबह से लेकर सांझ तक खेत में काम करके वो अपना बीनती रहती है। రూతు ఉదయం నుండి సాయంత్రం వరకు పొలంలో పని చేస్తూ వేరుకుంటూ ఉండేది। 17 में 18 में बहुत लिखा है। ఇక్కడ 17, 18 ఈ మాట చూస్తున్నాం। इसका मतलब అనగా 2 भाग वो खत्म हो गया। 2 భాగాలు ముగిబడినట్టు। पहले भाग में మొదటి భాగంలో बोयाज रूत से देखने के लिए परिचित हो गए। ఇక్కడ బోయాజ్ రూతు ఒకరికొకరు పరిచయం చేసినట్టుగా చూస్తున్నాం। प्रभु यीशु वचन रूपी भगवान इस पृथ्वी में एक पापी से मिलने के लिए, एक पवित्र होने के लिए, दूसरी बात है हमारा रिश्तेदार के रूप में हमारा देहदारी बन के आया, हमको भाई बोलने से लज्जित नहीं। ఇక్కడ మనం చూస్తున్న ప్రభు అయిన యేసు మరి ఈ లోకానికి వచ్చి మన పాపులైన మన మధ్య పరిశుద్ధులను కనపరచడానికి వచ్చాడు, అలాగే మనల్ని సహోదరులని పిలవటానికి కూడా సిగ్గుపడలేదు। बोयाज एलीमेलेक का कुटुंबी है। ఎందుకంటే బోయాజు ఎలిమెలి యొక్క వంశపు వాడు। पिता परमेश्वर, वचन रूपी परमेश्वर हमारा रिश्तेदार बन के हमारे देहदारी में आ गए। తండ్రి అయిన దేవుడు, వాక్యమైన దేవుడు మనతో సహోదరుడుగా మన మధ్యకి వచ్చాడు। 11 से लेकर 18 तक 11 నుండి 18 వరకు रूत के बारे में कुल्लम कुल्लम पता है बोयाज को। రూతు గురించి పూర్తిగా తెలిసిపోయింది బోయాజుకి। हमारे बारे में మన గురించి यीशु मसीह को सब कुछ पता है। తండ్రి అయిన దేవుని యేసుక్రీస్తు ప్రభుల వారికి అంతా తెలుసు। बाइबल में బైబిల్లో 110 भजन संहिता में कहता है दावीद, 110వ కీర్తనలు అంటున్నాడు దావీదు, प्रभु मेरा प्रभु से, ప్రభు నా ప్రభుతో, प्रभु ప్రభు मेरा प्रभु से, నా ప్రభుతో। यहोवा का भी प्रभु है, यीशु मसीह का भी प्रभु है। యెహోవా దేవుని గురించి కూడా ప్రభువే అని రాయబడి ఉంది, యేసుక్రీస్తు గురించి కూడా ప్రభు అని రాయబడి ఉంది। प्रभु का शब्द है कुरियोस। గ్రీకులో ప్రభు అనగా కురియోస్, कुरियोस यहोवा। కురియోస్ అనగా యెహోవా। बाइबल में आपको एक 2 जगह बता देता हूँ, यहोवा प्रभु करके लिखा है। బైబిల్లో 2 చోట్ల మనం చూస్తున్నాము యెహోవా ప్రభు అని। हाँ, చెప్పండి। मत ఆదికాండం उत्पत्ति 15:2 में लिखा है यहोवा प्रभु। ఇక్కడ ఆదికాండం 15వ అధ్యాయం 2వ వచనంలో చూస్తున్నాము। और दूसरी जगह
రెండో విషయం, రెండో స్థలంలో व्यवस्था विवरण ద్వితీయోపదేశ కాండం 10:17 में लिखा है 10:17 రాయబడి ఉంది. और भी 2 जगह लिखा है, ఇంకా బైబిల్లో రాయబడి समय ఉంది. नहीं है हमको, మనకు ఇప్పుడు और సమయం एक లేదు. बात के बारे में जानना है। ఇంకొక విషయం గురించి మనం अब తెలుసుకోవాలి. यीशु प्रभु को యేసు ప్రభుని, यीशु प्रभु, యేసు ప్రభు, यहोवा प्रभु, యెహోవా ప్రభు, यीशु प्रभु। యేసు ప్రభు. कबड्डी यीशु मसीह भगवान है। ఇస్లే యేసు ప్రభు తండ్రి దేవుడు. ये भगवान पहले कहाँ था? ముందే ఎక్కడున్నాడు? वचन रूपी था, వాక్యమై ఉన్నాడు. परमेश्वर के साथ था, దేవుడితో పాటు ఉన్నాడు. वचन ही परमेश्वर था, వాక్యమే దేవుడై ఉన్నాడు. परमेश्वर ही वचन था। దేవుడే వాక్యము. हमारा रिश्तेदार बनकर के हमारा शरीर पापमय आकार में आया करके रोमा 8:3 में लिखा है भाइयों बहनों। 8వ అధ్యాయము రోమా పత్రిక 3లో రాయబడి ఉన్నది, పాపమయ శరీరాకారం మనకు బంధువుగా, సమీప బంధువుగా ఈ లోకానికి. समझ में आ रहा है मेरे बात? నీకు అర్థం అవుతుందా నా మాట? अच्छे एक प्रोड्यूसर एक फिल्म खींच करके 3 घंटे हमारे पास लेके आते हैं, इस तरह ये रूथ का पुस्तक एक चैप्टर हमारा जीवन में आएगी। ఇలాగ ఒక ప్రొడ్యూసర్ ఒక సినిమాని తీసి 3 గంటల సేపు మనకు చూపిస్తున్నాడు. అలాగే ఈ రూతు గ్రంథము చాలా విపులంగా పరిశుద్ధాత్మ దేవుడు మన ముందు भौतिक తీసుకొస్తున్నాడు. शरीर को मनोरंजन के लिए, అదేమో శరీర సంబంధమైన ఆనందం కొరకు, हमारी आत्मा के लिए, नाश होने वालों के लिए ये अच्छा जीवन का रोटी है। ఇది మన ఆత్మ గురించి నశించే వారి కోసం జీవాహారమైన వాక్యమైనది. 19 से लेकर ఇక్కడ 19 నుండి 23 तक 23 వరకు చూద్దాం. तीसरा भाग। మూడవ భాగంలో देखो, చూడండి. उसकी सास ने उससे पूछा, आज तू कहाँ बीनती और कहाँ काम करती थी? धन्य है वो जिसने तेरी सुधि ली है। ఆవిడ అంతటా ఆమె అత్త ఆమెతో, నేడు నీవెక్కడ ఏరుకుంటివి, ఎక్కడ పని చేసేటివి, నీ యందు లక్ష్యముంచిన వాడు దీవింపబడును గాక. 18 में सांझ को शाम को उठ करके अपनी सास के पास गई। మన 18 చూస్తున్నాం, సాయంత్రం ఆ పని నుండి, ఆ పొలం నుండి అత్తగారి దగ్గరికి వెళ్ళినట్లుగా. सुबह से लेकर शाम तक कहीं भी काम करे, देखो शाम को लाइव में आ रहे हैं। ఉదయం నుండి సాయంత్రం వరకు ఎక్కడ పని చేసినా కానీ చూడ, మన సాయంత్రం లైవ్ లో रूथ सुबह से लेकर शाम तक बोयाज की खेत में बीनती है, शाम को नयोमी के पास जाती है। రూతు పగలంతా కూడా బోయజు పనిలో వేరుకుంటూ ఉండేది. ఆవిడ సాయంత్రానికి నయోమి దగ్గరికి వచ్చేది. नयोमी कलिसिया का सादृश्य है। నయోమి అనగా नयोमी बहुत बुरी हो गई, నయోమి ఇక్కడ వృద్ధురాలుగా అయిపోయింది. कलिसिया भी उम्र बहुत हो गया। సంఘానికి ఎంతో వయసు గతించిపోయింది. कब से है? ఎప్పటి నుండి? 2020 साल हो गए कलिसिया को स्थापना की। 2020 సంవత్సరాలతో సంఘం जैसा नयोमी का उम्र बहुत हो गया, कलिसिया की उम्र भी बहुत हो गया। అలాగా నయోమి యొక్క వయసు వృద్ధురాలుగా పెద్దదైపోయిందో, అలాగే సంఘ వయసు కూడా देखो, పెద్దదైపోయింది. रूत शाम को नयोमी के पास जाके 18 में लिखा है, जाके उनको ये सब कुछ हाल बता दिया। 18లో చూస్తున్నాము, రూతు సాయంకాలం నయోమి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా తెలియపరుస్తున్నారు. नयोमी क्या कहती है? నయోమి ఏమంటుంది? धन्य है वो, ఆ మనిషి ధన్యుడు, धन्य है वो। ఆ మనిషి ధన్యుడు. कलिसिया हमेशा परमेश्वर को धन्यवाद कहता है, సంఘం ఎల్లప్పుడూ కూడా దేవునికి స్తుతించాలి. क्योंकि कलिसिया यीशु मसीह की लहू से उत्पन्न हुआ है। ఎందుకంటే సంఘము యేసు యొక్క రక్తం ద్వారా वो చేయబడింది. लहू हर एक पापी को शुद्ध किया ఆ है। రక్తం ప్రతి పాపిని పరిశుద్ధిగా చేసింది. हम आज प्रभु को कृतज्ञ झुक जाना है। ఈ రోజు దేవుని ఎదుట మన కృతజ్ఞతగా आज कोई भी प्रभु का, సాగిలపడాలి. आज कोई प्रभु का विरुद्ध काम कर रहे, बाइबल का विरुद्ध काम कर रहा है, आज से मत करना। ఎవరైనా కానీ దేవునికి విరుద్ధంగా, బైబిల్కి విరుద్ధంగా ఏమైనా కార్యం చేస్తుంటే ఈ రోజు నుండి చేయకండి. अब देखो, ఇక్కడ చూడండి 21 में कहता है, 19 में कहता है कि नीचे 19లో కింద చూస్తున్నాం, जिस पुरुष के पास मैंने आज काम किया उसका नाम बोयाज है। ఎవరి వద్ద నేను పని చేసినో అతని పేరు బోయజు అని చెప్పి. कलिसिया यीशु मसीह का नाम लेना है। సంఘం ఎప్పుడు కూడా యేసుక్రీస్తు मैं పేరును प्रभु को, చూపించాలి. मैं यीशु को प्रभु करके उद्धार करना। నేను యేసును ప్రభువుగాను प्रभु ने రక్షకుడుగాను, मेरे लिए वो किया, ये किया। ప్రభు నా కోసం అది చేశాడు, जैसे ఇది रूत చేశాడు नयोमी को చెప్పాడు. बताता है, ఎలాగ రూతు నయోమికి वो दया చెప్తాడు, दिखाने वाला बोयाज है। ఆయన దయ చూపించే उनके బోయజు खेत में गया हूँ मैं, నేను ఆయన పొలంలోకి मुझे अच्छे వెళ్ళాను प्यार చెప్పాడు. किया उसने, ఆయన నన్ను ఎంతో मुझे अच्छे ప్రేమించాడు, तृप्त किया నన్ను उसने, తృప్తిపరిచాడు అని अच्छे చెప్పాడు. अच्छे आनंद की बात बताया, మంచి మంచి ఆనందదాయకమైన मुझे విషయాలు చెప్పాడు. शांतिदायक बात నాకు बताया। శాంతికరమైన మాటలు ये చెప్పాడు. सारा नयोमी को बताता है। नयोमी कहता है वो धन्य है वो। ఆ మాటలన్నీ కూడా నయోమికి చెప్తుంది రూతు. నయోమి అంటుంది, ఆ మనుషుడు దీవించబడును గాక. देखो उसमें क्या करते पता है? ఏమంటుందో తెలుసా? 20 में लिखा है, 20లో రాయబడి ఉంది, यहोवा का ओर से आशीष पाए, क्योंकि उसने तो जीवित पर से और ना मरे हुए पर से अपनी करुणा हटाई। అతను బ్రతికి ఉన్న వారికి చచ్చిన వారికి ఉపకారం చేయటం మానని ఇతడు యెహోవా చేత फिर ఆశీర్వదించబడును नयोमी ने గాక. उससे कहा, ये पुरुष तो हमारा एक कुटुंबी है। అప్పుడు నయోమి అతనితో ఆమెతో అంటుంది, ఆ మనుషుడు మనకు సమీప Praise బంధువుడు. the Lord। హల్లెలూయా. आज कलिसिया कहेंगे, ఈ రోజు సంఘం అంటుంది, मेरा यीशु मसीह शरीर बन के संसार में है। నా ప్రభు శరీరాకారం లోకానికి वो వచ్చాడు. परमेश्वर के साथ था, ఆయన దేవునితో ఉండేవాడు. कोमल पत्तों के जैसा
पढ़ते थे। ఆయన కోమలమైన ఆ మొక్కలాగా పెరిగిన వాడు. नयोमी कलीसिया का सादृश्य है, నయోమి సంఘానికి बहुत సాదృశ్యంగా बुरी हो गई है। ఎంతో వృద్ధురాలు. आज कलीसिया का स्थापना करके बहुत साल हो गया। సంఘాన్ని స్థాపించి ఎన్ని సంవత్సరాలు तब से लेकर గడిచిపోయింది. कलीसिया बहुत धन्यवाद कर रहे प्रभु को। అప్పటి నుంచి ఇప్పటి వరకు సంఘం ఎంతో దేవుని फिर స్తుతిస్తుంది. भाइयों बहनों, 21 में कहता है, 21 అంటున్నాడు, रूत मोयाबिन बोली, उसने मुझसे ये भी कहा, जब तक मेरे सेवक मेरे सारी कटनी पूरी ना कर चुके तब तक तू उन्हीं के संग संग लगे रहना। మోయాబురాలైన రూతు అంతేకాదు, అతడు నన్ను చూచి తనకు కలిగిన పంట కోత అంతయు ముగియ వరకు తన పనివారి యొద్ద నిలకడగా ఉండమని నాతో చెప్పిన. यीशु मसीह हमारे लिए क्रूस में मरा, हमारे लिए गाड़ा गया, हमारे लिए जी उठा, 40 दिन यहाँ दिख गया, अद्भुतकारी आश्चर्य का चमत्कार किया। उसके बाद यीशु मसीह स्वर्ग में जाते समय बोला, सदा अंत तक मैं आपके साथ रहूंगा। ప్రభువైన యేసు వారు మన కోసం ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచి 40 రోజులు ఈ భూమి మీద కనుబరచి ఆయన తిరిగి వెళ్తూ చెప్తున్నాడు, సదాకాలం మీతో ఉంటాను అని. హల్లెలూయా. कलीसिया कितना धन्य है, సంఘం ఎంత ధన్యకరమైనది. प्रभु के साथ हमारा लगन कैसे है, ప్రభుతో మన సంబంధం ఎలా ఉంది, प्रभु से हमारा बातचीत कैसे है, ప్రభుతో ఎలా మాట్లాడుతున్నాం, మనం बाइबल पढ़ते हैं गाली बकते हैं, బైబిల్ చదువుతున్నామా బూతులాడుతున్నామా, ओ हालेलुया हालेलुया बोलते इसी हाथ से पाप करते हैं, హల్లెలూయా హల్లెలూయా అని చేతులు ఎత్తుతూ ఈ చేతులతోనే పాపం इसी से చేస్తున్నామా, सिगरेट पीते ఈ हैं, చేతులతోనే సిగరెట్ इसी से తాగుతున్నామా, रम पीते ఈ हैं, చేతులతోనే इसी से चोरी करते हैं, ఈ చేతులతో దొంగతనం చేస్తున్నామా, इसी पैर से चोरी करने निकलते हैं, ఈ కాళ్ళతోనే పాపం इसी होठों से చేయకపోతున్నామా, प्रभु को स्तुति करते हैं, इसी होठों से गाली बकते हैं। ఈ పెదాలతోనే దేవుని స్తుతిస్తూ ఈ పెదాలతోనే బూతులాడుతున్నామా. बाइबल में लिखा है, गाली बकने वाला होठों को मैं काटूंगा, भजन బైబిల్లో संहिता में लिखा है। రాయబడి ఉంది, కీర్తన గ్రంథంలో బూతులాడే పెదవులను నేను నరికివేస్తాను. 22 में लिखा है, 22లో రాయబడి नयोमी ఉంది, ने अपने बहू रूत से कहा, मेरी बेटी वे अच्छी भी है कि तू उसी के दासियों के साथ जाया करे। నయోమి తన కోడలైన రూతుతో, నా కుమారి అతని పనికత్తలతో కూడానే బయలుదేరుచు వేరొక చేనులోని వారికి నీవు కనబడకపోవడం మంచిది. हम प्रभु को नहीं छोड़ना है। మనం ఎప్పుడు కూడా దేవుని परमेश्वर విడిచిపెట్టకూడదు. कहता है, मैं ही परमेश्वर हूँ, దేవుడు అంటాడు, నేనే मेरे से దేవుడు, आगे मेरे पीछे कोई नहीं है, నా వెనక కానీ నా ముందు కానీ ఇంకెవరు मैं లేరు. हूँ, నేనే मेरे महिमा किसी को नहीं दूंगा। నేను ఎవరికి अगर यशायाह का पुस्तक 41, 42, 43 अगर आप पढ़ेंगे, యెషయా గ్రంథము 41, 42, 43 మీరు చదివినట్లయితే, भजन संहिता 96, 97 पढ़ेंगे, కీర్తన గ్రంథం 96, 97 చదివితే, साष्टांग प्रणाम किसी को मत करना, ఎవరికి కూడా మనం సాగిల किसी పడకూడదు, को दंडवत मत करना। ఎవరికి కూడా దండం పెట్టకూడదు, मैं నమస్కరించకూడదు. हूँ, నేనే దేవుడను, मैं हूँ, నేనే मेरे महिमा किसी को नहीं నా दूंगा। మహిమ నేను ఎవరికి ఇవ్వను. सारी देवता मेरे को प्रणाम करेगा। సకల దేవతల ఎదుట సాష్టాంగ लिखा है भाई साहब, भाइयों, రాయబడి ఉంది. 96 भजन संहिता में लिखा है, 97 में लिखा है, 7వ కీర్తనలో नबियों ने कहा రాస్తున్నారు, ప్రవక్తలు అంటున్నారు, मैसिया आ रहे, క్రీస్తు వస్తున్నాడు. आखिरी वचन, ఆఖరిగా आखिरी वचन 23, 23వ इसलिए వచనం, रूत जौ और गेहूं दोनों की कटनी के अंत तक बीनने के लिए वो याज की दासियों उनके साथ साथ लगी रही और अपनी सास के यहाँ रहती थी। కాబట్టి ఎవల కోతయు గోధుమల కోతయు ముగి వరకు ఆమె ఏరుకొనుచు బోయాజు పనికత్తెల యొద్ద నిలకడగా ఉండి తన అత్త ఇంట నివసించెను. Praise the Lord. Praise the Lord. मरते दम तक कलिसिया का नियमों का अनुसार चलना। మనం చనిపోయే దాకా సంఘ నియమ ప్రకారమే कलिसिया को नहीं నడుచుకోవాలి. छोड़ना भाई। సంఘాన్ని విడిచిపెట్టకూడదు సహోదరులారా. कलिसिया का मतलब సంఘం అనగా धार्मिकता का जीवन, నీతికరమైన జీవితం, धार्मिकता की जीवन, నీతికరమైన జీవితం, पवित्र जीवन, పరిశుద్ధమైన జీవితం, पवित्र लोगों के संग संग, పరిశుద్ధులతో కలిసి एक दूसरे का प्यार। ఒకరినొకరు ప్రేమించుకుంటూ, प्यार खत्म नहीं होगा। ఎప్పుడు కూడా ప్రేమ అనేది ముగియకూడదు. मैं लाइव में देख रहा हूँ, पहले जो लाइव में आते थे, पहले 5 मिनट पहले लोग आके प्रार्थना कर इंतजार करते, वो लोग पीछे पीछे हटते जा रहे हैं। నేను చూస్తున్నాను, ముందు 5 నిమిషాల ముందుగానే వచ్చి లైవ్ లో ప్రార్థన చేసేవాళ్ళు ఇప్పుడు వెలివెలిగాడు వెనకం చేస్తున్నారు. तो पीछे वाला आगे आ रहे हैं, వెనక వారు ముందు వస్తున్నారు, आगे वाला पीछे आ रहे हैं। ముందు వాళ్ళు వెనక్కి बाइबल వెళ్ళిపోతున్నారు. में क्या लिखा है? బైబిల్ ఏం రాయబడింది? पिछला आगे, आगे पिछला। కడపటి వారు మొదటి వారు అవుతారంట, మొదటి వారు కడపటి వారు ये वचन అవుతారంట. आपके साथ में से बन रहे हैं। ఏ వాక్యం నీకు సాదృశ్యంగా ऐसा मत नहीं करना। అలా చేయకు. शुरू में कहता था ऐसा ही आ जाओ, మొట్టమొదటి ఎలాగున్నావు అలాగే ఉండు. तब प्रभु क्या बोलता है? అప్పుడు ప్రభు ఏమంటాడు? देखो शुरू से कैसा है, अंत में भी ऐसा है। మొదట ఎలా ఉందో తర్వాత కూడా అలాగే इसलिए ఉండాలంట. अंत तक, అందుకే అంతము వరకు अंत కూడా, तक అంతము వరకు रूत बोयाज के साथ। రూతు బోయజుతో, आखिर में क्या हो गए? बोयाज का पत्नी बन गए। చివరిలో ఏమవుతుంది? బోయాజుకి భార్యగా प्रेज द लॉर्ड। तीन भाग है इसमें, ఇందులో మనం 3 భాగాలు 1 చూస్తున్నాం. से लेकर 10 तक। 1 నుండి 10 వరకు बोयाज की खेत में गया,
उनसे बातचीत हुआ। బోయజు పొలములోనికి వెళ్ళింది, అతనితో మాట్లాడింది. दूसरा भाग 10 से लेकर 18 तक రెండవ భాగం 12-18 వరకు చూస్తున్నాం. बोयाज रूत के बारे में कुल्ल जान लिया। బోయజు రూతు గురించి సమస్తాన్ని తెలుసుకున్నాడు. 19 से लेकर 23 तक 19 నుండి 23 వరకు कहाँ आई? ఎక్కడికి వచ్చింది? कलीसिया में आई। సంఘంలోకి వచ్చింది. बोयाज के लिए गवाही बता रहे। బోయజు గురించి సాక్ష్యం कलीसिया क्या कर रहे? సంఘం ఏం చేస్తుంది? धन्य है वो, ధన్యులు వాడు. नहीं बोलते धन्य है वो। ఏమంటుంది? ధన్యులు. आज की भाइयों बहनों, ప్రియ సహోదరి సహోదరులారా, हमारा कलीसिया में बहुत लोगों को जीवन मिला है। మన సంఘంలో ఎంతో మందికి हम జీవం सबको దొరికింది. पता है మీరందరికీ తెలుసు कितने लोगों के पास भैया कैंसर, एड्स, टीबी, सब कुछ प्रभु ने सबको ठीक किया। ఎంతమందికో మీకు తెలుసు, అందరి గురించి తెలుసు. ఎంతో మందికి అనారోగ్యాలు, క్యాన్సర్, ఎయిడ్స్, టీబీ, मैं చాలా आज రోగాలు घमंड से దేవుడు कहता हूँ, స్వస్థపరిచాడు. ఈ రోజు నేను అతిశయిస్తున్నాను, मैं नहीं भी, నేను కాదు. इन हाथों से प्रभु ने कितने लोगों को आशीष दिया, कितने परिवारों को आशीष दिया। నా చేతుల ద్వారా దేవుడు ఎంతో మందిని ఆశీర్వదించాడు, ఎంతో మందికి స్వస్థతను सिर्फ मैं అనుగ్రహించాడు. केवल इंस्ट्रूमेंट हूँ, నేను కేవలం సాధనం మాత్రమే. उनकी हाथ में एक डंडा हूँ। ఆయన చేతులను ఒక కర్ర जैसा పెట్టాడు. मूसा की हाथ में लाठी है, ऐसा मैं परमेश्वर के साथ में लाठी हूँ। मैं ఎలాగ మోషే చేతిలో కర్ర ఉందో అలాగా నేను దేవుని చేతిలో కర్రగా వాడబడ్డా. लाठी वो चीज है। అనగా ఈ కర్ర అనగా వాక్యము. कलीसिया के साथ रहेगा तो कितना आशीष मिलता है। సంఘంతో కలిసి ఉంటే ఎంతో 3 ఆస్వాదించబడతావు. महीने मर जाएगा तू, నువ్వు 3 నెలల్లో एक महीने చనిపోతావు. पालम में है, ఒక సంఘం పాలములో 3 महीने में मर जाएगा तू, 3 నెలల్లో చనిపోతావు. कैंसर यहाँ है, క్యాన్సర్ ఉంది. थेरेपी बोलते हैं 100 करना था, 85 किया, ఆయనకేదో కరెంట్ పెట్టాల్సింది 100 చేయాల్సింది 50 మాత్రమే तो मर చేయాలి. जाएगा। ఎందుకంటే ఎక్కువ చేస్తే 3 महीने टाइम में 3 నెలలే టైం ఉంది. नाक में लगा दिया, ముక్కులో పైపులే मुंह में लगा दिया। నోట్లో పైపులే जब हम गया था ఎప్పుడైతే వెళ్ళామో चारपाई में ऐसा था, మంచంలో కనపడకుండా ఉన్నాడు. लगातार 3 महीने गया हम। విడవకుండా 3 నెలలు कलीसिया उनके साथ लगातार 3 महीने गया, సంఘం వారి దగ్గరికి 3 నెలలు 3 महीने का बुलेट चलाया। 3 నెలల తర్వాత అతను లేచి బాగుపడిపోయి आज भी जिंदा है, ఈ రోజు కూడా బ్రతికే ఉన్నాడు. आज भी जिंदा है, आज भी लाइव में आता ఈ है। రోజు కూడా లైవ్ లో ऐसा వస్తున్నాడు. बोलेगा जितने लोग हैं। అలా చెప్పాలంటే ఎంతో మంది ఉన్నారు. कलीसिया का साथ रहने से సంఘంతో ఉండటం వల్ల परिवार आशीष पाए, కుటుంబాలు जैसा ఆస్వాదించబడతాయి. नयोमी और रूत आशीष पाए। ఎలాగ నయోమి రూతు एक ఆస్వాదించబడ్డారు. पापिन से एक कुटुंबी बहुत धनवान एक अन्य जाति से बातचीत किया। ఒక నిజరురాలు అనగా పాపికి సాదృశ్యంగా ఉన్న ఆవిడ అంబి. ఈ పరిశుద్ధుడైన బోయస్తో మాట్లాడిన रूत की जैसे हम भी अन्य जाति लोग, మనం కూడా రూతులాగా అన్యజనులమే, हम भी पापी लोग, మనం కూడా పాపులమే. प्रभु यीशु हमको करुणा दया दिखाया, ప్రభువైన యేసు మన పైన దయ చూపారు. उनके लहू के द्वारा हम जीवित हो गए। ఆయన రక్తం ద్వారా మనం సజీవులుగా ఉన్నాం. अंत तक प्रभु के साथ रहे। అంతవరకు ప్రభుతో ఉన్నాం. आइए प्रार्थना। రండి ప్రార్థిద్దాం. प्रभु धन्यवाद। ప్రభువా వందనాలు. आज रूत का पुस्तक में दूसरा अध्याय से 3 भाग से हमको दर्शाया गया। ప్రభువా రూతు గ్రంథం 2వ అధ్యాయమును 3 భాగాలుగా మాతో మాట్లాడారు. सचमुच इस पापी से मिलने के लिए आया, ప్రభువా నిజంగా ఒక పాపిని కలవటానికి మీరు వచ్చారు. पापी के बारे में सब कुछ ఆ जानिए। పాపి గురించి సమస్తాన్ని ఎరిగిన వాడివి ప్రభువా. कलीसिया बहुत आशीष आनंद दिया, ఆయన సంఘం ఎంతో ఆనందాన్ని అనుగ్రహించింది. आने तक यही आनंद में रहे। ప్రభా నువ్వు వచ్చే వరకు అదే ఆనందంలో నిలిచి आज के ఉన్నట్లుగా दिन रोज बात की हमारे सुनने वाला भाई बहनों को अच्छी समझ में आ जाए, ప్రభా నీ దాసు ద్వారా వాక్యమైన ప్రతి ఒక్కరికి అర్థమయ్యే बढ़ రీతిలో पाए, సహాయం చేయండి. ఆనందం శక్తిని, మిలి. ఆనందాన్ని ఖుషి పొందుతారు, మిలి. సంతోషాన్ని मगन हो పొందుతారు. जाए। ఓ నీలో నిమగ్నమ ఉండటానికి సహాయం आज చేయి. बात किया प्रभु यीशु के नाम में आशीष पाए। ప్రభా నీ దాసుతో మాట్లాడిన ప్రతి మాట యేసు నామములో ఆశీర్వదించబడును ఆమేన్। గాక. ఆమేన్. हमारे पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे। ఆమేన్. हालेलुया, హల్లెలూయా. हालेलुया।